హాయ్ ఫైనలీ కంచికామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. సో ఈ టెంపుల్కి చాలా లక్గా వచ్చాము, ఎందుకంటే మేము వచ్చేసరికి 12:10 అయిపోయింది. సో ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే 5:30 నుంచి మధ్యాహ్నం 12:30కి అండ్ 4 నుంచి మళ్ళీ 8:30 PM వరకు అయితే ఉంటుంది. సో తమిళనాడులో మొత్తం టెంపుల్స్ అనే టైమింగ్స్ ఇలానే ఉంటాయంట. సో ఎవరైనా వస్తే మాత్రం ప్లాన్ చేసుకొని రండి, టైమింగ్స్ చూసుకొని, లేకపోతే టెంపుల్స్ అయితే క్లోజ్ చేసే ఉంటాయి. అండ్ ఈ టెంపుల్కి వచ్చేసరికి అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవి ఆలయంలో తమిళనాడులో కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థానం శక్తిపీఠం అంటారు. కా అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు అని అర్థం. సరస్వతి లక్ష్మిగా 2 కనులుగా నివసిస్తుందని ప్రతీతి. ఈ దేవి అనుగ్రహం పొందాలంటే లలిత సహస్రనామం జపం జరపడమే అనువైన మార్గం. దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహాన్ని పూజ చేసిందని, అప్పుడు శివుడు పెద్ద అలతో కంబా నది రూపంలో వచ్చాడంట. దేవిని పరీక్షించేందుకు అలలు ఉధృతాన్ని పెంచగా ఆ దేవి తన 2 చేతులతో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుంచి కాపాడిందని ఇక్కడ స్థల పురాణం. దేవి సుధమాయనపై కూర్చొని పంచాంగుల మధ్య నిలబడి శివుణ్ణి పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్టుగా ప్రతీతి. అండ్ టెంపుల్కి వచ్చేసరికి మనకి 4 ఎంట్రన్సెస్ అయితే ఉంటుందండి. మనకి ఫస్ట్ ఈస్ట్ నుంచి ఎంట్రన్స్ అయితే చాలా మంచిదంట. ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి ఎప్పుడైనా వస్తే మాత్రం అలా రండి. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే టికెట్ ఛార్జెస్ అయితే ఉండవండి టెంపుల్లోని. సో మనము అండ్ మినిమం మనకి 1 అవర్ అయితే మనకి దర్శనం అయితే అవుతుంది. మనకి 1 అవర్ లోపల అయిపోతుంది. మాకైతే మినిమం 10 to 15 మినిట్స్లో అయితే అయిపోయింది లాస్ట్లో వచ్చాం కదా. సో మినిమం మీ టైమింగ్స్ మాత్రం చెక్ చేసుకునే రావాలి వస్తే మాత్రం. అండ్ ఇక్కడ మనకి అన్నప్రసాదాలు కూడా మనకి పంచుతారు అనమాట. సో మొబైల్ కూడా అలోయే ఉంది. మనకి ఇక్కడ ఏ మొబైల్ రిస్ట్రిక్షన్స్ అయితే లేవు, కానీ మినిమం మెన్షన్ అయితే చేస్తారు. మన గర్భగుడిలో మాత్రం మొబైల్ అయితే తీసుకుని వెళ్ళకూడదు. సో అది చూసుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆటో, బస్, కార్ అన్నీ ఉంటాయి. అండ్ దర్శనం మాకు చాలా బాగా జరిగిందండి. అండ్ ఇక్కడితో ఈ ట్రిప్ అయితే క్లోజ్ అయిపోతుంది. మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.